హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి ఇప్పుడే ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. రిజల్ట్స్ సంబంధించి మనకైతే ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అలానే మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, మనకి అలానే పీఈటీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు, ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ వచ్చినా, అలానే ఆర్ఆర్బీ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా నేను ఆ గ్రూప్లో పెడతానమాట. మీకు తప్పకుండా ఆ గ్రూప్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. అలానే మీరు ప్రిపరేషన్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, డైలీ వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, నేను ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు వెళ్ళి జాయిన్ అయ్యి తప్పకుండా మీ ప్రిపరేషన్కి అయితే ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి మనకి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మనకి ఆల్రెడీ నవంబర్ 27 నుంచి మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ అయితే జరిగాయో ఆ ఎగ్జామ్స్ తర్వాత మనకి జనవరి 1 నుంచి 16 తారీఖులో జరగాల్సిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్పోన్ అవడం అయితే జరిగింది. అవి పోస్ట్పోన్ చేసిన ఎగ్జామ్స్ వచ్చేసి మనకైతే జనవరి 8కి 9కి మనకైతే ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరికైతే జనవరి 8కి 9కి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి తప్పకుండా మీకు ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్ అనేవి అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఎగ్జామ్స్ ఇంటిమేషన్ స్లిప్ అనేది కనుక రాకపోయి ఉంటే ఓకేనా, మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ జనవరి 8లో లేకపోయినట్టు అనమాట. ఒకవేళ మీకు కనుక వచ్చినట్లయితే మీకు జనవరి 8, 9కి ఎగ్జామ్ ఉన్నట్టు. ఒకవేళ ఎవరికైనా సరే రాలేదనుకోండి, వాళ్ళు మీరు ఏం వరి కానవసరం లేదు. ఈరోజు రేపు వరకు వెయిట్ చేయండి. ఈ 2 రోజుల్లో కూడా మీకు రాకపోతే మీకు ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉన్నట్టు అనమాట. ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10 ఈ తారీఖులో ఉన్న వాళ్ళకి మాత్రం మనకైతే జనవరి 20 నుంచి 21 తారీఖు మధ్యలో మీకు ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ జనవరి 8, 9కి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు 2 డేస్ వెయిట్ చేయండి. ఈ 2 డేస్లో కనుక రాకపోతే మాత్రం మీకు తప్పకుండా ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉన్నట్టు. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ మీకు ఎగ్జామ్ సంబంధించి 10 డేస్ ముందే మనకు వస్తాయన్నమాట ఈ ఇంటిమేషన్ స్లిప్ అనేది. అంటే మనకి ఎగ్జామ్ ఎక్కడ ఏంటి అనే దాని గురించి మనకి అప్డేట్ ఇస్తారు. మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మనకైతే ఇవి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో మొత్తంగా క్లియర్ అవుతున్నాయి కాబట్టి మనకి మార్చ్లో లేదా మనకైతే ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్ సంబంధించి కావచ్చు, అలానే ఏ చిన్న డౌట్ వచ్చినా మీ అందరికైతే తప్పకుండా నేను వీడియో చేసి మీరైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సరే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.